వాస్తవంగా చెప్పుకోవాలంటే టైము చాలా దగ్గర పడుతుంది. ఎన్నికలకు కేవలం 35 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో నాయకులు చేసేటువంటి పనులు నాయకులు చేస్తూ ఉంటారు. దానితో పార్టీలో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఈ సహజం. ఇది ఎన్నికల టైంలో కొన్ని రాజకీయ పార్టీల నుంచి నాయకులు వేరే పార్టీలో పోతూ ఉంటారు, వేరే పార్టీ నుంచి ఈ పార్టీలకు వస్తూ ఉంటారు, సహజం. వాస్తవంగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు పోతేనే పార్టీ బలహీనపడుద్ది, ఒకళ్ళిద్దరు నాయకులు పోతేనే పార్టీ బలహీనపడుద్ది అని ఆలోచన చేస్తే మరి వైఎస్ఆర్సీపీ మూసేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితి అయితే. దాంట్లో పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఆ పార్టీ నుంచి వలస వెళ్ళిపోయారు, వేరే పార్టీలోకి వెళ్ళారు. కొంతమంది ఆ పార్టీకి రిజైన్ చేశారు, కొంతమంది తెలుగుదేశంలో చేరారు, కొంతమంది జనసేన పార్టీలో చేరారు. మరి ఆ పార్టీ వాళ్ళు ధైర్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వాళ్ళు ఎన్నికల కార్యక్రమంలో వాళ్ళు బిజీగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయన వచ్చాడు, ఈయన పోయాడు, ఏదో అవుతుంది, ఏదో జరగబోతుంది, ఇవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళు ఆ కార్యక్రమాలు ఎలా చేసుకుంటారు. ఎక్కడ విఫలమవుతున్నారు అంటే బూత్ మేనేజ్మెంట్లోనే జనసేన పార్టీ విఫలమవుతుంది. సినిమా ఫ్యాన్స్ రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మారాలి, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండేది జన సైనికులు, వీర మహిళలు మాత్రమే. ఈ పార్టీ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళని నమ్ముకుని ఆయన పార్టీ పెట్లా. ఆయన క్లియర్గా చెప్తున్నారు, నా బలం, నా బలగం మొత్తం కూడా వీర మహిళలు, జన సైనికులు, నా అభిమానులు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 250 నుంచి 300 పోలింగ్ బూతులు ఉంటాయి, ఆయా నియోజకవర్గం సైజును బట్టి. ఆ ప్రతి బూత్లో కూడా అక్కడ ఉండేటువంటి ఆ స్థానికులు ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ఆ బూత్లో ఉన్నటువంటి ఓట్లు ఎన్ని, ఆ బూత్లో ఉన్నటువంటి ఓట్లలో దాంట్లో డబుల్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో చనిపోయిన వాళ్ళు ఇంకా తీసేయకుండా ఎవరైనా ఉన్నారా, ఆ ఓటర్ లిస్టులో వేరే ప్రాంతంలో ఉండి ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రావడానికి అవకాశం లేనటువంటి ఓటర్లు ఎవరున్నారు, ఆ ఉన్నటువంటి ఓటర్లో 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ 1000 ఓట్లలో మన పార్టీకి, జనసేన పార్టీకి పోలయ్యేటువంటి ఓట్లన్నీ, ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కూడా ఏ మాత్రం కూడా తలవంచకుండా ఖచ్చితంగా జనసేన పార్టీకి పడేటువంటి ఓట్లన్నీ. రెండోది న్యూట్రల్ ఓటర్స్ ఎవరు, ఆ ఎన్నికల సందర్భంలో ఆ సిచ్యువేషన్ బట్టి ఉండేటువంటి ఓటర్లు ఎవరు. ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోతున్నారు కాబట్టి జనసేన పార్టీ కాకుండా మిత్రపక్షాల ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళలో జనసేన పార్టీ అయితే ఓట్లు లేకుండా వేరే పార్టీ అంటే వేరే మిత్రపక్షం అయితేనే ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రభావితం చేయాలి. కొంతమంది అసలు ప్రత్యర్థి పార్టీ ఓటర్లు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీ వైపుకి కానీ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు. దీనిపైన కసరత్తు చేయాలి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ. అయిపోయిన తర్వాత పోలింగ్, ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ పోలింగ్ బూత్ ఏజెంట్లను పెట్టుకునేటప్పుడు ఎలాంటి వాడు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉండాలంటే ఎవరైనా ప్రలోభ పెట్టినా కూడా ప్రలోభాలకు లొంగనివాడు, పోలింగ్ బూత్లో పోలింగ్ మొదలైనప్పటి నుంచి చివరి నిమిషం దాకా పోలింగ్ ఏజెంట్గా కూర్చోగలిగేటువంటి ఓపిక ఉన్నటువంటి వ్యక్తి. పోలింగ్ బూత్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థులు బెదిరింపులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయినా కానీ తలొగ్గకుండా గట్టిగా నిలబడేటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ముందు నుంచి కాపాడుకోవాలి. వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. మరొకటి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో
80 ఏళ్ళకు పైన ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తామంటున్నారు. 80 ఏళ్ళకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కొంతమంది పోలింగ్ డ్యూటీలు పడి ఉద్యోగస్తులకు పోలింగ్ డ్యూటీలు పడతాయి. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకునేటువంటి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకుని పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటూ ఉంటారు. ఆ పోస్టల్ ఉద్యోగులు ఎవరున్నారు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరెవరికి పోలింగ్ డ్యూటీలు పడినాయి, వాళ్ళ ఓట్లను ఎలా గ్యాదర్ చేయాలి అనే విషయం పైన ఒక టీం పనిచేయాలి. ఒక టీం దానికోసం ప్రత్యేకంగా పనిచేయాలి. పై ఎత్తున ఒక టీం తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పోలింగ్ రోజు ముందెత్తున అంటే పోలింగ్ స్టార్ట్ అవడానికి ముందే ఎవరెవరైతే పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ మొదటి విడతలోనే పోలింగ్ చేయించేలాగే సాధ్యమైనంత త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవకాశం ఉన్నంత మేరకు అంటే 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టుకోవాలి వాలంటీర్, వైసీపీ వాళ్ళు వాలంటీర్ని పెట్టుకున్నట్టుగా 50 ఏళ్ళకు ఒక వ్యక్తిని నియమించుకొని ఆ 50 ఏళ్ళకు సంబంధించిన పర్యవేక్షణ వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళందరూ ఓటర్లు పొద్దునే మొదటి విడతలోనే ఓట్లు వేసేలాగా చూడాలి. ఆ ఓటింగ్ జరిగే ప్రక్రియలో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయాలి. ఉన్న ఓట్లన్నీ మనకు పడాల్సిన ఓట్లన్నీ పడినాయా, ఇంకేమైనా ఓటర్లు రానటువంటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించుకునేటువంటి కార్యక్రమం. అంటే లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తులకి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఈ సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాడు ఎంత యాక్టివ్గా ఉన్నారో బయట ఉన్నవాళ్ళు అంత యాక్టివ్గా ఉండాలి. వీళ్ళు కూడా ఒక టీమ్గా అవసరమైతే బళ్ళపైన ఎక్కించుకొచ్చి లేకపోతే ఆటోలు, ఎలక్షన్ కమిషన్ అనుమతించదు కానీ జరుగుతూనే ఉంటాయి. కొంచెం దూర ప్రాంతంలో ఉండే వాళ్ళని తీసుకురావటం, పెద్దవాళ్ళని తీసుకురావటం, ఓట్లు వేయించుకోవటం, ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. మరొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓటర్ లిస్టులో ఓటు ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది. ఆ ఓటుని ఎవడ వేసుకొని వేసేసి వెళ్ళిపోతాడు. ఏం కంగారు పడక్కర్లా, పీఓ ఉంటాడు, పీఓని క్వశ్చన్ చేయొచ్చు. టెండర్ ఓటు, నా ఓటుని ఎవరో వేసుకెళ్ళాడు కాబట్టి నా ఓటు నాకు ఇవ్వమని చెప్పి నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు. నువ్వు ఆర్గ్యూ చేయటం కాదు, రైట్ అది. ఎవరైతే ఓటు వేయలేదో ఆ ఓటు వేయని వ్యక్తికి పీఓ టెండర్ ఓటు ఇవ్వాలి. అంటే ఛాలెంజ్ చేయాలి. నా ఓటుని వేరే వాడు వేసాడు కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేసి ఆ ఓటుని వేయాలి. అది చాలా కీలకమైన అంశం. ఇట్లా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి అవగాహనలో క్యాంపెయిన్ చేసేవాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు, గుర్తులు ప్రచారం చేసేవాళ్ళు ప్రచారం చేస్తారు. ఇదంతా కూడా గ్రౌండ్ వర్క్ అన్ని బూతుల్లో కూడా జరగాల్సినటువంటి గ్రౌండ్ వర్క్. ఇవన్నీ అయిపోయి ఈ కార్యక్రమం పైన దృష్టి పెట్టాలి. జనసేన పార్టీ పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల బలమైనటువంటి బూతులు ఉంటాయి. అంటే జనసేన పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పోలింగ్ బూతులు ఉంటాయి. అక్కడ బలంగా పోలింగ్ చేయించుకోవాలి. అవసరమైతే అక్కడ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా సామధాన దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించి పార్టీకి ఓటు పడేటట్టు చూసుకోవాలి. మరొక పక్కన ఏం చేయాలంటే బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు చేజారకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉండి డామినేట్ చేస్తూ ఉంటారు. అలాంటి చోట ఏం చేయాలంటే కొంత బలోపేతం అయ్యేలాగా ప్రయత్నం చేసుకోవాలి. అక్కడ కూడా చాలా గట్టి వ్యక్తులు ఉండాలి. కాబట్టి అక్కడ పోలింగ్ బూతుల్లో కూడా కూర్చునేటప్పుడు ఆ ఏజెంట్లు అంటే పార్టీ బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉంటే అక్కడ ఏజెంట్ని ప్రలోభపెట్టడానికి కానీ లేకపోతే భయపెట్టడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి చోట బలమైనటువంటి వ్యక్తులు బూతులో కూర్చోవాలి. ఇదంతా కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గానికి 2000, 3000, 4000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఏంటంటే క్రియాశీలక కార్యకర్తలు ఇళ్లలో కూర్చోవటం కాదండి. ఈ 30 రోజులు 35 రోజులు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి మొదలై పోలింగ్ చివర అయిపోయేంత వరకు ఏ ఒక్కళ్ళు కూడా ఎక్కడ కూడా ఏమరపాటు లేకుండా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ప్రతి ఓటు చాలా కీలకమైందని భావించి ప్రతి ఓటుని పోలింగ్ బూత్ దాకా చేర్చేంత వరకు విరామం లేకుండా కష్టపడితేనే జనసేన పార్టీ పోటీ చేసిన 21 నియోజకవర్గాలు గెలుస్తుంది. అన్ని నియోజకవర్గాలు గెలిస్తేనే రాష్ట్రంగా దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తుంది. ఆ విషయం పైన దృష్టి పెట్టుకొని ఆ రకంగా కష్టపడాలని చెప్పి
నేను జనసేన పార్టీ శ్రేణులకి, జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి సూచిస్తున్నా.